ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. Hi, hello, good evening. Welcome to D Celebrity Special Season 2. Hi, Shekhar Master. Hello, Hansika Garu. Hello, Ganesh Master. Judges, ee roju D Celebrity Special Season 2 lo మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం Moods of Love. గర్ల్స్ కి ఛాలెంజ్ చేయడానికి Moods of Love టీమ్ లో బాయ్స్ టీమ్ నుంచి నెక్స్ట్ రాబోతున్నాడు లవర్ బాయ్ లా ఫీల్ అయ్యేటువంటి మన ఆదిత్య రామ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆదిత్య. దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక ఎలుకో నాయక రాసి చాలా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా చేసుకో మగరాయ అంతా చెప్పకున్నా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే వివరించే వీలు ఉందా వేధించే వయసు యాతన కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామనా నొప్పంటూ భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిప్పంటిన సరసన అపసోపాల తాపాలు చల్లార్చనా ఎలుకో నాయక రాసి చాలా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఎలుకో నాయక రాసి చాలా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక ఉండాలని కానుక
మన బాయ్స్ అందరికి మూడ్స్ ఆఫ్ లవ్ లో చాలా ఇష్టమైనటువంటి మూడ్, ద రొమాంటిక్ సైడ్ ఆఫ్ ద లవ్. ఇది మన ఆదిత్య చాలా పర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేశాడని నాకు అనిపించింది. బట్ కొరియోగ్రఫీ గురించి, పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ అడుగుదాం. శేఖర్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది? చేతన్ మాస్టర్. కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది చేతన్. ఆదిత్యరామ్ చాలా బాగా చేసావు, ప్రొఫెషనల్ డాన్సర్ లా చేసావు. విజువల్ గా కూడా ఒక మూవీలో సాంగ్ చూసినట్టుంది, వెనకాల నుంచి ఆ బబుల్స్ రావటం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. గణేష్ మాస్టర్. ఆదిత్యరామ్ గారు సూపర్. ఈ స్టైల్ కూడా మీరు చేస్తారు, మీ వరకు చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, సూపర్ గా చేస్తారు. టైమింగ్ కానీ వీళ్ళు ప్రొఫెషనల్స్, వీళ్ళు మనోళ్ళు. సో వీళ్ళకి చిన్న చిన్న అక్కడ జరిగిన తప్పించి మిగతా అంతా సూపర్. సో చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హన్సిక గారు. బాబు, ఆదిత్య బాబు, వేడి పుట్టించావు. So now I have to do, because this was Padu performance. ఎలకు బాలిక Chetan made sure that it's a very dreamy setup and the bubbles and the girls around. You looked very handsome. So like I said, it's too hot on stage. Good luck. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. అండ్ జడ్జెస్, లెట్స్ మూవ్ ఆన్ ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్ ఇప్పుడే రివీల్ చేయట్లేదు, నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ ఉంది, అందుకనే నెక్స్ట్ వీక్ వరకు ఏ స్కోర్స్ రివీల్ చేయట్లేదు, సీక్రెట్ స్కోర్స్. క్యా బాతే. అసలైనటువంటి కాంపిటీషన్ మొదలైన వెంటనే సీక్రెట్ స్కోర్స్ కి వచ్చేసాం. ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. సో మరి ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. Secret scores noted. Thank you judges and thank you guys. All the best. హన్సిక గారు, నిన్న ఎపిసోడ్ ఫినిష్ అయ్యే టైంకి మీకు గుర్తుందా, మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ మూడ్స్ ఆఫ్ లవ్ లో హన్సిక గారికి నేను డెడికేట్ చేస్తూ ఒక డ్రెస్ వేసుకుని వస్తా అని చెప్పి వెళ్ళాడు ఆ మనిషి. వెళ్ళాడు, ఇంకా రాలేదు. నిన్న వెళ్ళాడు ఎపిసోడ్ అయిపోయే టైంకి, ఇప్పటి వరకు రాలా. ఆది, ఆది. హన్సిక, ఇంకెంతకంటే నేనేం చెప్పలేను. ఐ లవ్ యూ సో మచ్. This is content or this is serious? I won't be impressed by just pictures. అయ్యండి, మనం ఇంకో రెండు ఇవ్వండి రా. ఓపెన్ చేయాలయ్యా. ఓపెన్ చేయి. బాగుందయ్యా ఇది. ఇది నీ హార్టా? నా హార్ట్. నీ హార్ట్ లో ఎవరున్నారో ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం. కమ్ ఆన్, 1 2 3 రెడీ. కదా హార్ట్. ఓకే, ఈ కప్ ఏంటి? ఒకసారి హాట్ వాటర్ ఇవ్వండి రా. భయ్యా నాతో పట్టరా. పద. ఐ లవ్ యూ సో మచ్. Only this much? ఒక్క ఛాన్స్ ఇవ్వు, గుండెల్లో పెట్టి చూసుకుంటా. నీకు ఇంకో సర్ప్రైజ్. ఇంకా దీంతో నువ్వు లేచి హగ్గిచ్చేసి ఇంక నీ ఇష్టం.
లవ్ యూ రా హన్సిక. So from now on, Adi will not flirt with anyone. He will not talk to any girl. He will not do anything or speak to any girl, right? జనరల్ గా కౌంటర్స్ లేకపోతే No, 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 no. Then I will also talk to other boys. I will also give other options. నో 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 నో. No, 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 no. ఓకే, ఒకవేళ నేను ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే హన్సిక పర్మిషన్ తీసుకుని మాట్లాడతా. ఓకే, అదొకేనా హన్సిక గారు మీకు? Sorry, okay. గర్ల్స్ ని ఛాలెంజ్ చేయడానికి బాయ్స్ టీం నుంచి నెక్స్ట్ రాబోతున్నాడు మిస్టర్ హ్యాండ్సమ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై ఓన్ స్కైస్. హాయ్ అన్వేష్, ఏదో చెప్పాలన్నావు ఏంటి? నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా. టడాన్. ఏముంది, నార్మల్ రోజే కదా. ఇది నార్మల్ రోజ్ కాదు, ఒక మ్యాజికల్ రోజ్. అవునా, దీని స్పెషాలిటీ ఏంటి? మనకిష్టమైన వాళ్ళని తలుచుకుని ఈ పెట్టెలు తీస్తే మన మనసులో మాట వాళ్ళ డ్రీమ్స్లోకి వెళ్ళి చెప్పొచ్చు. సరే, ఫస్ట్ నువ్వు. వాలు కళ్ళల్లోన వాయులీన ముందే గడవంపు సంపుల్లోన మెందులీన ముందే నీ నడుము మడతల్లోన నాదస్వరముందే సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుండే. ఇప్పుడు నువ్వు. నిదురపోవడానికి దిండు నాకెందుకు, నడిమి తల దిండు చేస్తుంటే బాగున్నది. ఈ చల్లగాలి ఉన్నా నీ బయట గాలి తగలాగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే. తన్వి, ఈ ఒక్కసారి మన ఇద్దరం కలిసి పెట్టెలు తీద్దామా? సరే. ఈడుక విల్లతో దూరమా విల్లన్నీ మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది. నీ కోల కళ్ళు రెండు నా కళ్ళు నాలో దించేస్తుంటే అల్ల కల్లోలంగా అయిపోవడం బాగుందే.
జడ్జెస్ అవాన్స్ కైస్ చూస్తే మనోడు హైట్ ఇంత బాడీ బిల్డప్ ఇలా ఉంటాడు కదా, దూది ఎగురుతున్నట్టుంది గాల్లో మనోడు దూకుతుంటే. సూపర్ డార్లింగ్, నిజంగా అమేజింగ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ అడుగుదాం. శేఖర్ మాస్టర్. ఎవన్ స్కైస్ చాలా కంటెంపరీ, నీ ఫోర్టే చాలా బాగా చేస్తావు కదా. అలాగే నీతో పాటు తన్వి, తన్వి కూడా కంటెంపరీ చాలా బాగా చేస్తుంది. మీ ఇద్దరిని తీసుకుని అష్రఫ్ చాలా అందంగా కొరియోగ్రఫీ చేశాడు, చాలా బాగుంది అష్రఫ్. వీళ్ళిద్దరు చేస్తున్న లిఫ్ట్స్ కానీ ల్యాండింగ్స్ కానీ చాలా స్మూత్ గా ఉన్నాయి. లైక్ మనోడు అన్నట్టు బటర్ పూసినట్టు చాలా స్మూత్ గా చేసిన మూమెంట్స్ అన్ని చాలా కష్టం కానీ చాలా స్మూత్ గా ఉన్నాయి. చాలా బాగుంది చూస్తానికి కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ షో గైస్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. Hi, handsome. Hi. Wow, this was beautiful. This was so dreamy. It was amazing. Plus point with you is your height, your body. You just look very royal while doing it, and everything looked very nice. Tanvi complimented you very well. You both were like a firecracker together. It was beautiful. It was dreamy. I love the setup. You know how you started the act and how you ended the act. It was beautiful. Thank you, sir. And Ashraf, Ma'am. I like your choreography. It was really nice. Good luck. For me, when my handsome comes on stage, it has to be Padu performance. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. అండ్ గణేష్ మాస్టర్. అష్రఫ్ చాలా బాగుంది. ఈ స్టైల్ అన్వేష్ కి చాలా దగ్గర స్టైల్, సో దుమ్ము లేపేశాడు. तन्वी बहुत अच्छा करे, आपकी बात तो बोल नहीं सकते. స్ట్రెచెస్ కానీ పాయింట్ టు పాయింట్ అదిరిపోయింది. ఒక బీట్ చేశారు లాస్ట్ లో, తిరిగారు ఇలాగా ఇక్కడ చేసి అదిరిపోయింది. అది యూ బోత్ ఆర్ లుకింగ్ సో 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 బ్యూటిఫుల్. అంటే ఆ సాంగ్ కి మీరిద్దరే కరెక్ట్ ఏమో అనిపించింది. సో చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంటేషన్ చేశారు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఈ పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్ ప్లీజ్. Thank you so much, guys. All the best. నా ప్రతి పర్ఫార్మెన్స్ ఫినాలే పర్ఫార్మెన్స్ లాగా ఇచ్చేటువంటి నేను వాళ్లతో పోటీ పడటం ఏంటి? ఈసారి ఖచ్చితంగా మేమే గెలుస్తాం. మా గర్ల్స్ టీమ్ ని గెలిపిస్తా అని కాన్ఫిడెంట్ గా ఉంది మన కంటెస్టెంట్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మైథిలి. ఏంటి రాజా, పొద్దున్నే ఎవరినో వెతుకుతున్నట్టున్నావు? ఇంకెవరిని? నా రాణినే. ఆమె పొద్దునే వచ్చిపోయింది, తమరేమో ఇప్పుడు లేచారు. సర్లేరా, ఇంట్లో నాకు చాలా పనులున్నాయి, తర్వాత కలుస్తా. నా ప్రాణమిచ్చుకోనా రాజా, కొంచెం దూరం ఉండి మాట్లాడవా? పోయినసారి నిన్ను కలవడం చూసి నన్ను బాగా కొట్టారు. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా? నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా, నీ వచట కుశలమా? నీ నిచట కుశలమే. ప్రియతమా, నీ వచట కుశలమా? నీ నిచట కుశలమే. తొలి కలల కవితలే మాట మాటలు, రాజా, నిన్ను కొట్టడం కూడా చూశాను. ఇప్పుడు ఎలా ఉంది? నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. మరి నీకెలా ఉంది? ఎంత గాయమైన గానీ నా మేనికేమి కాదు. పువ్వు సోకి నీ సోకు వెలికిలోని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ
రాసేది ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. ఏ రాణి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ కుక్కతో తిరగొద్దని? లోపలికి రావే, నీకుంది ఈ రోజు. ఏ రాజా, నేను బయట వదలడమే నా తప్ప అయిపోయింది. ఆ కుక్క వెంట తిరుగుతావా? నిన్ను చేనేసి కట్టడమే కరెక్ట్. లోపలికి వెళ్తావా? ఇంకోసారి ఆ కుక్కతో కనిపించావనుకో, అంతే నీ సంగతి. అరే, ఇక్కడ నువ్వే ఇంత బాధపడుతుంటే అక్కడ రాణి ఇంకెంత బాధపడుతుందో. కరెక్టే కానీ ఓనర్ గురించి కూడా ఆలోచించాలి కదరా. రే, అదన్నీ తర్వాత. ఫస్ట్ రాణిని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకో. పిల్లలు పుడితే వాళ్ళే ఒప్పుకుంటారు. రాణి రా, ఇక్కడి నుంచి పారిపోదాం. రాజు, మా ఇంట్లో మన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు రాజు. నన్ను మర్చిపో రాజు. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. రాజు, మనం మన ఓనర్స్ ని వదిలేసి వచ్చేసాం. ఇప్పుడు మనకి ఫుడ్ పెట్టేవాళ్ళు కూడా లేరు. నాకున్నదల్లా నువ్వు ఒక్కడివే రాజు. నన్ను వదిలేసి వెళ్ళిపోవుగా. రాణి, నేను ఉన్నన్ని రోజులు నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను వదిలేసి వెళ్ళిపోను రాణి. ఆఫ్టర్ 3 months. హలో సార్, మీరు పేపర్లో కుక్కలు మిస్ అయినాయి అని యాడ్ ఇచ్చారు కదా, ఇప్పుడు అవి మా ఏరియాలోనే ఉన్నాయి. నాకు తెలిసి అందులో ఆడకుక్క ప్రెగ్నెంట్ అనుకుంటా. వచ్చి త్వరగా తీసుకెళ్ళండి సార్. రాణి, నీకు ఒక సర్ప్రైజ్. కళ్ళు మూసుకో. నేను వెజిటేరియన్ అని నీకు తెలుసు కదా రాజు. అయ్యో సారీ రాణి, మర్చిపోయాను. సరే ఉండు, ఇంకేమైనా తీసుకొస్తాను. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. అలా రాజారాణి యొక్క స్వచ్ఛమైన ప్రేమని గుర్తించి వారి ఓనర్స్ మరియు ఊరి జనాలు కలిసి ఊరి మధ్యలో స్మారకాన్ని నిర్మించారు. నిజంగా మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. ఇంత నిస్వార్థంగా, అన్కండిషనల్ గా నాకు తెలిసి కేవలం జంతువులు మాత్రమే ప్రేమించగలవు. తిరిగి మనుషులు అర్థం చేసుకోలేరు. హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ అబ్బా. శేఖర్ మాస్టర్. సుదర్శన్, వెల్ కొరియోగ్రాఫ్. అంటే ఇలాంటి సాంగ్స్ కొరియోగ్రఫీ చేయడం చాలా కష్టం. ఫస్ట్ రాగానే తిను ఈ డాగ్ లవ్ చేస్తున్నట్టు లవ్ చిన్న ఫీల్ అయ్యి సిగ్గుపడతా అని తన చేయి తీసి అలా చేయి మీద వేసుకుంటాం. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే. బాబా ఎంత క్యూట్ గా అనిపించింది. మైథిలి, నాకైతే అంటే మా ఇంట్లో పెట్స్ అంటే ఫ్లఫీ తెడ్డి అని వాటిని చూసినట్టే ఉంది.
ఆటలో లవ్ స్టోరీ తీసుకొచ్చావు సుదర్శన్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సుదర్శన్. థ్యాంక్ యూ సో మచ్. అడేటి తేజ ఎక్కడ? సూపర్ రా, చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు కానీ గ్రూప్ డాన్సర్స్ కానీ. ఇంకా ఆ లవ్ స్టోరీ అలా చూస్తున్నట్టే ఉంది. అది ఫైనల్లో మాత్రం హార్ట్ టచింగ్. ఇది అంటే ఆ కుక్కకి ఏదో అయ్యింది, చనిపోయింది అని చెప్పి తను కూడా అలా అవటం చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. హన్సిక గారు చాలా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఐ వాజ్ లుకింగ్ ఎట్ యు హన్సిక గారు పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో. Sorry, I lost my dog recently. I have 3 dogs. I used to have 3 dogs. Now I have 2. My oldest baby, Bruzo, we lost him last December. You can call me Bruno, man. Okay, firstly, Maithili, this is for you. This is for short a Faru performance. Thank you so much. You're an inspiration to so many of us that never give up. I'm a fighter. I'm going to give my freaking best performance. Act by act, you guys are just spreading your magic. This was beautiful, and thank you so much for giving us this amazing act. And you know what? I want to thank Dee for actually calling me here as a judge, because I get to see such great performers on stage. I'll just take a minute here. Whoever's watching this, please don't shop, go adopt dogs. Just be as human as possible with your pets as you're with someone else. I would just try to spread that message. Be more humble towards your dogs and your pets or your cats or anyone. More caring. Just don't do things like this, what we just saw on stage. థ్యాంక్ యూ హన్సిక గారు. ఒక్కసారి మీరు ఏమనుకోకుండా స్టేజ్ మీదకి వస్తే ఒక్క స్టెప్ ఈ పర్ఫార్మెన్స్ మన డి తరఫున బ్రూజోకి డెడికేట్ చేసేద్దాం. థ్యాంక్ యూ హన్సిక గారు. థ్యాంక్ యూ. నేను ఒక మాట చెప్తా వినండి. చెప్పవయ్యా. మనుషులు అర్థం చేసుకోవడానికి నాది హన్సికది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాంటి స్వచ్ఛమైనది. థ్యాంక్ యూ హన్సిక గారు, అండ్ థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ గణేష్ మాస్టర్. సుదర్శన్ కాన్సెప్ట్ చాలా ఓల్డ్, చాలా ఓల్డ్ అంటే చాలా ఓల్డ్. నార్మల్ తెలిసిందే కదా, ఇద్దరు ప్రేమికులు ఇంట్లో ఒప్పుకోరు, పోతారు, చనిపోతారు. ఇది కానీ నటులు కొత్తోళ్ళు. ఎంత కొత్తోళ్ళు అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి డీలా ఇటువంటి నటులు రాలే, ఇదే ఫస్ట్ టైం. లవ్ థీమ్ కి ఇది పర్ఫెక్ట్. సో జడ్జెస్, మన బుజ్జి కుక్క పిల్లల పర్ఫార్మెన్సెస్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. సీక్రెట్ స్కోర్స్ నోటెడ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ రాణి, ఆల్ ద బెస్ట్ రాజా అండ్ సుదర్శన్ మాస్టర్. మై డియర్ ఆడియన్స్, చూశారు కదా ఈ వారం మూడ్స్ ఆఫ్ లవ్ థీమ్. తిరిగి వచ్చే వారం సరికొత్త థీమ్ తో, సరికొత్త పర్ఫార్మెన్సెస్ తో మీ ముందుటాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. ప్రేమించండి, ప్రేమని పంచుతూ ఉండండి. గుడ్ నైట్. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది.